ఒకప్పుడు మనం చిన్నప్పుడు సామూహికంగా అందరం కూర్చొని బ్లాక్ అండ్ వైట్ టీవీలు, మా జనరేషన్లో సామూహికంగా అందరం కూర్చొని బ్లాక్ అండ్ వైట్ టీవీలు చూసేవాళ్ళం. ఎవరో వీధి మొత్తంలో ఒకళ్ళ ఇంట్లో టీవీ ఉందంటే వాళ్ళ ఇంటికి సినిమా చూడడానికో చిత్రలహరి చూడడానికో వెళ్ళేవాళ్ళం. ఒక అరగంట తర్వాత ఏమైంది, ఇళ్లలోనే టీవీలు వచ్చినాయి, రంగుల రంగుల బొమ్మలు. అప్పుడు కూడా సాయంత్రం పూట సీరియల్సో పాటలో ఏవో చూసేవాళ్ళం. తర్వాత ఏమైంది, కాలక్షేపానికి టీవీ. ఇప్పుడు టీవీ కూడా వెనకబడిపోయి టీవీ కంటే ముఖ్యంగా ఫోన్లో అన్నీ అందుబాటులోకి వచ్చినాయి. స్మార్ట్ ఫోన్స్ ఫోన్ వరకు వాడు స్మార్టే, తర్వాత మిగతా జీవిత విషయాల్లో ఏంటి, అటు చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఎప్పుడు వాడు చదువుకోరా అంటే నాకు ఫోన్ ఇవ్వు, అందులో నేను ప్రాజెక్ట్ చేసుకుంటాను అంటారట పిల్లలు. ఫోన్ ఇవ్వు, ప్రాజెక్ట్ చేసుకుంటామంటారట. ఎంతసేపు ఫోను ప్రాజెక్ట్ కేవలం ఫోన్ ద్వారానేనా? కరోనా టైంలో చెప్పారంటే సరే, అదొక తీరు. కానీ కరోనా తర్వాత కూడా ఇప్పుడు స్కూల్స్లో కూడా అదే అయిపోయింది. మొత్తం వాట్సాప్లోనే అన్ని పంపించడం, మొత్తం మెటీరియల్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, అంటే కంప్లీట్ ఇంక్లూడ్ చేసేస్తున్నారు అనమాట ఫోన్ని. అది అవసరం ఒకటి, అవకాశం ఒకటి. మొదటి నుంచి మనం అనుకుంటున్నట్టు దాన్ని బాగా, ఇప్పుడు కత్తి ఉందమ్మా, దాన్ని రెండు రకాలుగానే ఉపయోగించుకోవచ్చుగా. కన్స్ట్రక్టివ్గాను ఉపయోగించుకోవచ్చు, డిస్ట్రక్టివ్గాను ఉపయోగించుకోవచ్చు కదా. నిర్మాణాత్మకంగాను ఉంటుంది, తర్వాత చిత్రం చేయడానికి కూడా పనికి వస్తుంది అది కదా. కాబట్టి ఏ రకంగా మనం ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. సో పిల్లలకు కూడా తర్వాత అలాగే వాళ్ళు నేల మీద పడి ఇవ్వకపోతే కానీ నేల మీద పడి దొర్లిగింతలు పెట్టి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఇవ్వాల్సిందే అంటారు, తల్లిని చూసుకొనియరు, తండ్రిని చూసుకొనివ్వరు. ఇంకా విచిత్రం ఏంటంటే పిల్లల కోసమని స్పెషల్గా ట్యాబ్లెట్స్ కొని పెడతారు. ఎందుకంటే తండ్రి వాళ్ళ ఫోన్లలో వాళ్ళు పనులు చేసుకోవాలి కాబట్టి, వాళ్ళ ఫోన్లలో వాళ్ళు చూసుకోవచ్చు, వాళ్ళ అవసరాలని బట్టి వాళ్ళు చూసుకోవాలి కాబట్టి వాళ్ళు ఆ పిల్లలకి వేరే ట్యాబ్లెట్స్ కొని పెడుతున్నారు. యంగ్ కపుల్స్ అంటే ఏంటి, వీడొక కార్టూన్స్లోనూ ఆ పాప ఒక కార్టూన్స్, లేకపోతే పిల్లలిద్దరు ఒక కార్టూన్, లేకపోతే పిల్లలు ఒక దీనిలో ఉంటే వీళ్ళ గొడవలో వీళ్ళు ఉంటారు. ఇది కండిషనింగ్. ఇందాక నేను చెప్పాను కదా, ఏది అలవాటు చేస్తామో రెగ్యులర్గా దేనికైతే ఎక్స్పోజ్ అవుతారో పిల్లలు, అదే వాళ్ళకి ఒక అలవాటు కింద మారుతుంది. ఆ అలవాటును మాన్పించడం అంత ఈజీ కాదు కదా. అలవాటు చేయడం ఈజీ, కానీ దాన్ని మాన్పించడం అంత ఈజీ కాదు కదా. ఒక తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత నువ్వెందుకు టీవీ చూస్తున్నావు, నువ్వెందుకు స్క్రీన్ వైపు చూస్తున్నావు, నీకెందుకు ఫోను, నీకేం అవసరము. ఇంకా విచిత్రం ఏంటంటే ముఖ్యంగా మళ్ళీ మన లైఫ్ స్పాన్ డెవలప్మెంట్లో ఈ జీవన పరిణామ క్రమంలో 10 ఏళ్ళు దాటిన పిల్లలు వాళ్ళు ఏం చూస్తున్నారు ఫోన్లో? యూట్యూబేనా, కార్టూన్స్ అయినా, అసలు ఎందులోకి వెళ్తున్నారు? వాళ్ళకి ఇప్పుడు కొంతమంది చెప్తారు ఏంటంటే, ఇప్పుడు ఏ ఫేస్బుక్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు అందులో కొన్ని పాపప్స్ వస్తాయి కదా, అందులో కొన్ని రాకూడని పాపప్స్ రావచ్చు ఒక్కొక్కసారి. వీళ్ళకి తెలియక దాని మీద టచ్ చేశారనుకోండి, వాళ్ళు దాన్ని క్లిక్ చేశారనుకోండి, అది వాళ్ళని కొన్ని అనవసరమైనటువంటి అసభ్యకరమైనటువంటి సైట్స్లో కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి పొరపాటు, 2 సార్లు పొరపాటు, 3వసారి కుతూహలం, 4వసారి మరింత కుతూహలం, 5వసారి అలవాటు, 6వసారి దొంగతనంగా చూడడం. ఎందుకు అంటే తెలుసు కాబట్టి, ఇది అప్రిషియేట్ చెయ్యరు, ఇది ఆమోదించబడే విషయం కాదు అని తెలుసు కాబట్టి 6వసారి నుంచి దొంగతనంగా చూడడం. వాళ్ళు ఎప్పుడూ ఫోన్ ఎందుకు చేతిలో ఉంటుంది? వాళ్ళకి అంత చేటు ప్రాజెక్ట్స్ చేసుకోవడానికి అంతంతసేపు ఎందుకు అవసరం అవుతోంది? అంత వాళ్ళు నిజంగా పరిజ్ఞానం వాళ్ళకి పనికొస్తున్నదా లేదా అనేది అది కూడా మళ్ళీ కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అందువల్ల స్క్రీన్ టైం ఒక్కటి కేవలం వాళ్ళ ప్రాజెక్ట్స్కో, చదువుకో, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అవసరానికి స్కూళ్ళకి కాలేజీలకి అవసరం, అది పక్కన పెడదాం, అదొకటి చాలా ముఖ్యమైన విషయమే. కానీ అది కాక ఇంకా ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇకపోతే కౌమార్యంలోకి వచ్చారనుకోండి, కౌమార్యంలోకి వచ్చిన తర్వాత ఇంకా మీకు తెలిసిందే, సోషల్ మీడియా అని కానీ, లేకపోతే తర్వాత ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ సైట్స్ కానీ, రకరకాలు స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, వాట్ నాట్ ఇప్పుడు రకరకాలు ఉన్నాయి కదా. ఎఫెక్ట్స్ కూడా మనం చూస్తున్నాం కదా, వాటి తాలూకు ఎఫెక్ట్స్. ఈ క్రమంలో ఎందుకు దానికి అడిక్ట్ అవుతున్నారు అనే దానికి డిఫరెన్షియల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందరికీ ఒకే తీరుగా ఉండవు. చిన్నపిల్లలకి కార్టూన్స్తో మొదలవుతుంది, వాళ్ళకి ఇంకా అవే చూడాలనుకుంటారు, సరదాగా ఉండాలనుకుంటారు, కానీ వాళ్ళు దానిలో చదువులు సంధ్యలు అని అనుకోరు కదా వాళ్ళు. కాబట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అలాగే వయసు పెరిగే కొద్దీ మనం చెప్పలేము. అందుకని మేమేం చెప్తామంటే సూపర్విజన్ ఉండాలి. మీరు ఇస్తారు ఫోన్ ఇవ్వండి, కానీ దానికి ఒక టైం పెట్టుకోండి, దానికి ఇంత టైం ఇవ్వండి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఉందనుకోండి, తల్లిదండ్రులు అవకాశం ఉన్నప్పుడల్లా వాళ్ళ దగ్గర కూర్చోవడం. అంటే మన పనులు మానుకొని మనం కూర్చోలేం కదా వాళ్ళకి. కాబట్టి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ర్యాండమ్గా విజిట్ చేయడము, వాళ్ళకి హెల్ప్ చేయడము, వాళ్ళ పక్కన కూర్చొని హెల్ప్ చేయడం. అప్పుడు ఏమవుతుందంటే సమిష్టి కృషి ఒకటి, తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకు అవగాహన, అలాగే అమ్మా నాన్న నాకు హెల్ప్ చేస్తున్నారు అనే సంతృప్తి పిల్లలకి. ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి దానివల్ల. అలాగని పోలీసింగ్ చేశామనుకోండి కష్టం. ఓకే.
దాక్కుని చేయాలని చూస్తారు అట్లాంటప్పుడు. ఓకే. అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం, అంటే ఫోన్ చూడటం వల్ల, ఒకే ప్లేస్లో కూర్చొని చూడటం వల్ల వాడికి ఫిజికల్ ఎక్సర్సైజ్ లోపిస్తుంది. కాబట్టి ఇది ఎంతవరకు మెంటల్ కండిషన్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? వారి మానసిక ఎదుగుదల ఎట్లా ఉంటుంది? మనం కౌచ్ పొటాటోస్ అంటాం కదా, కూర్చున్న చోట నుంచి కదలకుండా పక్కన జంక్ ఫుడ్, అమ్మ అది కావాలి, నాన్న ఇది కావాలి, ఏది కాకపోతే ఏమో ఫోన్ ఉంది కదా, చేతిలోనే కదా ఫోన్ ఉండేది, దానిలో ఆర్డర్ పెట్టుకోవడం, కావాల్సిన తెప్పించుకోవడం, ఒక పక్క తినడం, ఇంకో పక్క ఫోన్ చూసుకోవడం. ఇదివరకు టీవీ అనేవాళ్ళం, ఇప్పుడు చేతిలో ఫోన్ చూసుకోవడం. సో ఏమవుతుందంటే దీనివల్ల ఆ పరిధి అంతవరకు లిమిట్ అయిపోతుంది. ఆ చిన్న బౌండరీ ఉంటుంది కదా, ఆ బౌండరీలోనే లిమిట్ అయిపోతుంది వాళ్ళకి. ఆ పరిధి దాటి వెళ్ళే అవకాశం ఉండదు. మీరు ఇంకొకటి కూడా గమనించండి, అలా అలవాటు అయిపోయిన వాళ్ళకి ఆ ఫోన్ చూసుకుంటూ వెబ్ సిరీస్ కానీ, లేదా కొన్ని పార్న్ సైట్స్ కానీ, మరొకటి కానీ, లేదా అంతెందుకు కార్టూన్స్ కానీ, వాళ్ళని మధ్యలో ఆపారంటే వాళ్ళకి కోపం వస్తుంది. అవును, అగ్రెసివ్ అయిపోతారు, తప్పులు పడతారు, తగాదాలు అవుతాయి. ఇళ్లలో చాలా మంది ఇళ్లలో తగాదాలు కారణం ఒకప్పుడు టీవీ అని అనేవాళ్ళము, ఇప్పుడు ఇది కూడా. అవును, కొద్దిగా ఎదిగిన పిల్లల్లో ఫోన్ చూడొద్దు అంటే తల్లిదండ్రులు శత్రువులుగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత నాకు ఫోన్ కావాలి, నాకు ఫలానా లాంటి ఫోనే కావాలి, ఎందుకంటే స్మార్ట్ ఫోన్ కాకపోతే డబ్బా ఫోన్లు పనికిరావు. మళ్ళీ నీకు ఫోన్ కదా అవసరము, నీకు మాట్లాడడం కదా అవసరం, 1000 రూపాయలు ఫోన్ కొనిస్తానంటే కుదరదు, నాకు స్మార్ట్ ఫోనే కావాలి అని డిమాండ్. ఎందుకు? స్మార్ట్ ఫోన్ వల్ల లాభాలు చాలా ఉన్నాయి, వాళ్ళకి ప్రయోజనాలు చాలా ఉన్నాయి, దానిలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి కదా. సో ఇలా ఒక రకంగా ఎక్స్పోజర్ ఇస్ గుడ్, కానీ అట్ ద సేమ్ టైం ఓవర్ ఎక్స్పోజర్ వల్ల నష్టాలు ఎక్కువ, లాభాలు తక్కువ అయిపోతున్నాయి. మానసిక పరిధి కూడా కేవలం దాని వైపు నుంచే ఆలోచించడం. మీరు ఉదాహరణకు చూడండి, వాళ్ళు కొన్ని రకాల సీరియల్స్ కానీ, లేదా కొన్ని రకాల క్యారెక్టర్స్ని కానీ చూసినప్పుడు ఆ తర్వాత పిల్లలు వాళ్ళలాగానే చేస్తూ ఉంటారు కదా. ఎక్కడో ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఆ ఐడెంటిఫికేషన్ వచ్చినప్పుడు అది కనుక పాజిటివ్ అయితే పర్వాలేదమ్మా, కానీ పాజిటివ్ ఏం పెద్ద చూస్తాం మనం. ఇప్పుడు సినిమాల్లో కూడా మనం వింటూ ఉంటాం కదా, మీరు మరోలాగా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకండి, కానీ సినిమాల్లో మొత్తం సినిమా అంతా వైలెన్స్ అవన్నీ చూపించి లాస్ట్కి ఒక నీతి చెప్పారు అనుకోండి, ఇది గుర్తుంటుందా? డెఫినెట్గా ఇదే గుర్తుంటుంది కదా. ఆ నీతి లాస్ట్కి ఎక్కడికో వచ్చిందే అనుకోండి. ఇలా అంతా చూపించి, వైలెంట్గా ఉండడం చూపించి, ఇలా మాత్రం ఉండకూడదు అని చెప్పామనుకోండి, అది వాళ్ళకి ఏది అంటుతుంది, పిల్లలకి మనసులోకి ఏది ఎక్కుతుంది. అలా వాళ్ళు చూసిన క్యారెక్టర్స్ తాలూకు ఇంప్రెషన్ వాళ్ళ మీద ఉండడానికి అవకాశం ఉంటుంది. కౌమార్యం దగ్గరికి వెళ్ళే కొద్దీ ఈ ఐడెంటిఫికేషన్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే అంతెందుకమ్మా, పెద్దవాళ్ళని గురించి చెప్తాం కదా, సీరియల్స్ చూసి ఇంట్రోజెక్ట్ చేసేసుకుంటున్నారు. ఆ సినిమాల్లోనూ ఆ సీరియల్స్లోనూ క్యారెక్టరైజేషన్ అంతా ఇంట్రోజెక్ట్ చేసుకుని ఒకళ్ళ మీద మానవ సంబంధాల మీద నమ్మకం పోతుంది కదా. పోను వాటిని ఆపాదించుకొని, మన జీవితాలకు ఆపాదించుకొని మానవ సంబంధాల మీద నమ్మకం అంత అక్కడికక్కడికి తగ్గిపోతుంది కదా. అయిన వాళ్ళని, దగ్గర వాళ్ళని, పక్క వాళ్ళని, ఎదురు వాళ్ళని ఎవరిని నమ్మకుండా, కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని ఎవరిని నమ్మకుండా, అంటే ఎక్స్ట్రీమ్ గురించి చెప్తున్నాను నేను, అందరూ అలాగని కాదు, కొన్ని ఎక్స్ట్రీమ్ సంఘటనలు. అలాంటప్పుడు చిన్నవాళ్ళని మనం ఎట్లా మినహాయించగలుగుతాం అందులో నుంచి? ఇంకా ఈజీ కదా వీళ్ళకి ఇంట్రోజెక్ట్ చేసుకోవడము. సో వాటి తాలూకు ప్రభావం ఉంటుంది, ఆ క్యారీ ఓవర్ ఎఫెక్ట్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. అలాగే వాళ్ళలాగా బిహేవ్ చేస్తే ఇంట్లో తల్లిదండ్రులకి ప్రాబ్లము. వీరు ఎదిగే క్రమంలో నేర్చుకుంటూ ఉంటారు. సో ఆ ఇంపాక్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందండి. ఉదాహరణకి తల్లిదండ్రులు బయటికి వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి, ఇద్దరు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంట్లో తలుపేసేసి బాబునో పాపనో ఇంట్లో కూర్చోబెట్టి టీవీ కార్టూన్స్ పెడతారు. కార్టూన్స్ అంటే అంతా ఇంగ్లీష్లో ఉంటాయి కదా, ఎక్కువ ఇవి యానిమేస్ ఇవన్నీ అంటున్నారు కదా, వేరే భాషల్లో ఉంటాయి, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉంటాయి, తర్వాత ఒక్కొక్కసారి సంభాషణలు ఇంగ్లీష్లో వినిపిస్తాయి. మా అమ్మాయి బ్రహ్మాండంగా మాట్లాడుతుందండి ఇంగ్లీష్, ఆ యాక్సెంట్ కూడా చాలా ఫారిన్ యాక్సెంట్ అండి. అమ్మాయి నలుగురితో, మిగతా సాటి పిల్లలతో మాట్లాడగలుగుతుందా, వాళ్ళతో కలిసి ఆడుకోగలుగుతుందా, లేదా అబ్బాయి నలుగురిలో కలుస్తున్నాడా, సోషలైజ్ అవ్వగలుగుతున్నాడా? సామాజిక వికాసం ఏది? ప్రపంచం గురించి తెలుస్తుంది నీకు, విస్తృత ప్రపంచం గురించి, అమెరికా గురించి, ఆస్ట్రేలియా గురించి తెలుస్తుంది. నీ పక్కింటి గురించి, నీ వీధి గురించి నీకు తెలియట్లేదు కదా, నీ కాంప్లెక్స్లో ఏం జరుగుతోంది, నీ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది నీకు తెలియట్లేదు కదా. నీ పరిధి నువ్వు దాటలేకపోతున్నావు, ఇంటి పరిధి. నువ్వు ప్రపంచం ఎల్లలేంది అని చెప్తున్నావు, నా గుప్పెట్లో ఉంది అని చెప్తున్నావు. అంటే మనం ఇంట గలవగలుగుతున్నామా?